ఒక్కొక్కసారి ఆన్లైన్లో కొన్నవి చాలా చాలా బాగుంటాయి, మనకి చాలా యూజ్ఫుల్ అని అనిపించిద్ది. కొన్నవైతే కొన్ని తీసుకున్నప్పుడు అయ్యో ఎందుక వేస్ట్గా తీసుకున్నాము, తీసుకోకుండా ఉంటే బాగుండేది కదా అని అనిపించిద్దండి. నేను అమెజాన్ నుంచి తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి అమెజాన్ నుంచి అయితే నేను తెప్పించుకున్నాను. ఎందుకంటే పెద్దగా నేను ఆన్లైన్ అంతగా ఆర్డర్ పెట్టాను. ఎప్పుడన్నా ఒకసారి సండే అయితే వచ్చేసి మీషో అయితే పూర్తిగా అసలు నేను మానేసేసాను. ఇప్పుడైతే ఓపెన్ చేసినప్పుడే మనీ ఇది స్టోరేజ్ బాక్స్ కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. మీషోలో అయితే కొన్ని అసలు బాగుండేది కాదు. నార్మల్గా ఈ మధ్య నేను పెట్టుకోవడానికి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెడుతున్నాను. నేను ఆర్డర్ పెట్టినవి చాలా ఉన్నాయి. నేను ఆర్డర్ పెట్టిన అంటే పెద్ద పెద్దవి పెట్టను, సింపుల్గా ఉండేవే పెడతాను. దాంట్లో ఇది ఒకటండి. ఇది యూజ్ఫుల్ ఉందా లేదా అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా అయితే నేను రివ్యూ చెప్తాను అనమాట. నాకు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని నాకు అంత మంచిగా అనిపించలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయి అనేసి అనిపించినవి చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే బాగానే ఉన్నాయి అన్నవి చాలా తక్కువ ఉన్నవి. ఇది వచ్చేసి అమెజాన్ నుంచి మనకి సొంత ఇల్లు అయితే కాదండి, అద్దిల్లేను. అద్దిల్లులో మేకులు కొట్టినా కానీ ఏమైనా చేసినా కానీ ఓనర్స్ అనేవాళ్ళు తర్వాత ఒప్పుకోరు అనమాట. చాలామంది కూడా మేకులు కొడితే అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ ఏంటంటే నేను మరీ వాష్రూమ్లో కొంచెం షాంపూ బాటిల్ కానీ దేనికైనా పనికొచ్చిద్ది అనేసి నేను రివ్యూ అయితే చూసే తీసుకుంటాను. ఏదైనా కానీ మనకి రివ్యూస్ ఆల్రెడీ కొన్న వాళ్ళు రివ్యూస్ పెడతా ఉంటారు కదా, అవి చూసే నేనైతే వీటిని పర్చేస్ చేస్తూ ఉంటాను. వాటిలో ఇది ఒకటండి, అది వాష్రూమ్ యాక్సెసరీలో ఇలా ఒకటి మనకి ఏదైతే షాంపూస్ కానీ అలానే ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవి పెట్టుకోవటానికి ఇలా అయితే నేను స్టాండ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. కాస్ట్ 300 చేంజ్ పడింది. ఇక్కడ ఏంటంటే ఫిక్స్ చేయడానికి ఇది ఏంటోనండి, ఇవైతే మనకి మన ఇండియాలో మేబీ కావనుకుంటా. ఇవైతే ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే కవర్ ఉండిద్ది, ఆ కవర్ తీసుకొని మనకి టైల్స్ ఉంటాయి కదా టైల్స్ మీద అంటించుకోవటమేనమాట. బహుశా అందరికీ ఇది తెలిసే ఉండిద్దండి. నేనైతే ఈ మధ్యనే వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే మనకి రెండుగా వచ్చింది, ఆ గమ్మున్నది మనం అంటించుకోవచ్చు. ఫస్ట్ టైం నేను ఇలాంటివి నేనైతే మొన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి కొన్ని కింద పడిపోతున్నాయి అన్నమాట. మనం ఏంటంటే చైనా వాళ్ళే తీసుకున్నా కానీ 6 కేజీలు 7 కేజీలు వెయిట్ అంటున్నారు కానీ ఊరకనే ఊడిపోతున్నాయి. సో ఇవైతే మొన్న తీసుకొని పెట్టినప్పుడు ఓకే బాగానే ఉంది. అవి కొన్ని ప్లేట్స్ కదండి, ఏదో గరిటెలు అవన్నీ పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది. ఇంక ఇది వచ్చేసి బాత్రూంలో మనకి వెనకైతే హోల్స్ ఉంటాయి, దీన్ని ఇలాగా ఫిక్స్ చేసుకోవటమేను. సో ఈ స్క్రూ ఒకటి ఉంటుంది, ఈ స్క్రూ కూడా తీసి దాని హోల్లో పెట్టేసి మళ్ళీ స్క్రూతో అయితే టైట్ చేయటమేను. కానీ అసలు బాగాలేదండి నిజంగా. ఎవరైనా ఒకవేళ మీరు తీసుకొని ఉంటే అసలు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే అసలు తీసుకోకండి. ఓకే సొంత ఇల్లు ఉంది అనేసి అంటే మనకి మేకులతో సహా ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, అలానే మేకులు కూడా ఇచ్చాడండి. చక్కగా మనము మేకులు కూడా పెట్టుకోవచ్చు. మనకు పర్మనెంట్ అయితే అట్లా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు పర్మనెంట్ కాదు కాబట్టి, టెంపరీ కాబట్టి, మాది రెంట్ హౌసే కాబట్టి ఇలా అయితే నేను ఫిక్స్ చేసుకుందామని తీసుకొని వచ్చానండి. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మేమైతే ఫిక్స్ చేసామన్నమాట. ఇలా ఫిక్స్ చేసాము మధ్యాహ్నం 3, 4, 5 గంటలప్పుడు ఫిక్స్ చేసాము. మేము నైట్ పడుకున్నప్పుడు టప్పని సౌండ్ వచ్చిందనమాట. ఏంటి అని చూస్తే ఇవన్నీ కింద పడిపోయినాయండి. నిజంగా బాధ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే మేకులు కొట్టడానికి లేదు,
బహుశా ఇదిగోండి ఇలా ఫిక్స్ అయిపోయింది అనమాట. అప్పుడు మేము ఏంటంటే ఈ షాంపూ బాటిల్ అలానే హార్పిక్ బాటిల్ ఇవన్నీ కూడా బరువు ఎక్కువ ఉండటం వలన అలా అయితే ఊడిపోయింది అనేసి అనుకున్నాము. తర్వాత ఈ బరువు ఉన్నాయైతే తీసేసి ఓన్లీ షాంపూ ఇవైతే పెట్టుకున్నామండి. ప్రస్తుతానికి ఇది ఆదివారం వీడియో, నేను గురువారం పోస్ట్ చేస్తున్నాను, ఊడిపోలేదు. ఇదండి పరిస్థితి. ఏంటంటే మనకి ఒక ఇల్లు ఉంటే మంచిగా ఎలాంటివి అయితే చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని నాకైతే ఆశ ఉండద్దండి. ఎవరైనా సొంత ఇల్లు ఉంటే కొనుక్కొని పెట్టుకోవచ్చు, కానీ రెంట్ హౌస్లో వీటి మీద ఆధారపడితే అస్సలు వద్దండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.